హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక వీకెండ్ బ్లాగ్, అంటే సాటర్డే మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాం అండ్ మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చాను. కొన్ని హెల్తీ రెసిపీస్ కూడా షేర్ చేశాను. సో ఫుల్ వ్లాగ్ అయితే వాచ్ చేయండి. అండ్ ఇక్కడైతే మా సాటర్డే మార్నింగ్స్ ఒక్కొక్కసారి ఇలా స్టార్ట్ అవుతాయి. అంటే ముందు రోజు నైట్ ఏ మూవీ చూస్తునో కొంచెం క్లీనింగ్ అది చేసుకోలేదు అనుకోండి, అంటే ఆఫ్టర్ నేను క్లీన్ చేసా కూడా ఈవినింగ్ మళ్ళీ నైట్ లోపు మెస్ అవుతుంది కదా. సో అదేమన్నా క్లీన్ చేసుకోలేకపోతే ఇలా ఉంటుంది అనమాట. మార్నింగ్స్ క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా హస్బెండ్ సీరియస్గా వ్యాక్యూమ్ పెడుతూ ఉంటే ఆషి కూడా చాలా, అంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అషిని చూస్తే. చాలా చిన్న ఏజ్ నుంచే మమ్మల్ని చూసో తెలియదు కానీ ఎక్కడైనా ఏదైనా ఒలిగినా, దానికి ఏదైనా మరకలా కనిపించినా, లేదా మేము ఏదైనా క్లీన్ చేస్తున్నా సరే టిష్యూస్ అడుగుతుంది అనమాట. తీసుకొచ్చి మొత్తం అంతా తుడిచేస్తుంది, వాళ్ళ అన్నయ్య టాయ్స్ కానీ అన్నీ. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే వాక్యూమ్ చేస్తున్నారు ఇల్లంతా. అండ్ నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మోస్ట్లీ సాటర్డేస్ ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకుంటాం. వీకెండ్ అంటే మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి మార్నింగ్ హరీ ఉండదు కాబట్టి కొంచెం మంచి రెసిపీస్ అవి చేసుకుంటాము. స్ప్రౌటెడ్ ఫుడ్ ఎప్పుడు చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు, బట్ నాకు ఒక 2 days పని ఇదంతా అంటే పిల్లలతో అసలు బ్రెయిన్ వర్క్ అవ్వదు. నాకు ఎప్పుడైనా ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకుంటా, ఓకే రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. బట్ మొలకలు రావాలంటే ఒక 2 days అన్న టైం పడుతుంది. బట్ అంతకుముందు కొంచెం ప్లాన్డ్గా నానబెట్టుకున్నాను అనమాట. సో ఒక రోజు నైట్ అంతా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక వెట్ క్లాత్లో పెట్టి అవి ఒక 2 days మొలకలు రావాలన్నమాట. సో అలా ఫైనల్లీ సాటర్డేకి మొలకలు తెప్పించాను. పెసరట్టు దాంట్లోనే నేను ఒక ఆనియన్, అలానే పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం కూడా. చాలామంది జీలకర్ర, ఆనియన్స్ అవి పైన వేసుకుంటారు కదా, దానికన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అండ్ ప్రాపర్గా తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషలీ పిల్లలు కూడా ఫీడ్ చేసినప్పుడు వాళ్ళు సపరేట్గా తినాలన్నా అలా కష్టం కదా. దక్షిత్ అయితే ఉల్లిపాయలు ఏరుతాడనమాట, అందుకని నేను ఇలా గ్రైండ్ చేసేస్తాను. అండ్ ఈ స్ప్రౌటెడ్ని వేసుకుంటున్నా. అండ్ ఇందులోనే మనం పాలకూర కూడా వేసుకోవచ్చండి. ఆ రోజు నాకు పాలకూర లేదు ఇంట్లో. నేను పిల్లలకి వేస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా పాలకూర కూడా కొంచెం వేస్తాను. అండ్ మీన్వైల్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఎగ్స్ బాయిల్ పెడుతున్నారనమాట. ఎవ్రీడే ఎగ్ అయితే తీసుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం ఎవ్రీడే తీసుకుంటాము పిల్లలతో పాటే మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఏజ్లో ప్రోటీన్స్ ఇవన్నీ చాలా మ్యాండేటరీ అనమాట. ఏజ్ అయ్యే కొద్దీ మనలో ఉన్న స్టామినా తగ్గిపోతుంది అండ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి, బాధ్యతలు వస్తూ ఉంటాయి, వర్క్ ప్రెషర్, స్ట్రెస్, పిల్లలతో చాలా రకాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే మనం ఫుడ్లో చాలా తీసుకుంటాం, అలవాటు చేసుకోవాలి. సో అలా ఇదివరకు బాయిల్డ్ ఎగ్ తినేవాళ్ళం కానీ పిల్లలతో కుదరక సరిగా మర్చిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు మ్యాండేటరీగా చేసుకున్నాం, కొన్ని ఫుడ్స్ అలవాటు చేసుకున్నాం. డైట్ అంటే ప్రాపర్గా అవి తినేయాలి, ఇవి తినేయాలి, ఇవి మానేయాలి అలా కాకుండా మనం తినే వాటిలోనే కొంచెం కొంచెంగా హెల్దీగా అలవాటు చేసుకుంటూ కొన్ని హ్యాబిట్స్ మ్యాండేటరీగా చేసేలాగా ఎవ్రీడే అలవాటు చేసుకున్నాం అనమాట, అప్పుడప్పుడు కాకుండా. మా హస్బెండ్ వచ్చేసి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దోశల్లోకి. అండ్ మీన్వైల్ నేనైతే జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఇందులోనే చియా సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో చియా సీడ్స్ కూడా ఎవ్రీడే తప్పకుండా తీసుకుంటున్నాము. అండ్ ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. దక్షిత్ అయితే ఇంకా అప్పటికి నిద్ర లేవలేదు, ఇంకా అషికి బ్రష్ చేయించడానికి తీసుకొచ్చాను. అండ్ ఎప్పుడైనా సెకండ్ కిడ్కి చాలా ఈజీగా ఉంటుందండి, మనకు కూడా ఈజీగా ఉంటుంది పెంచే విధానంలో. ఎందుకంటే వాళ్ళకి ఒక రిఫరెన్స్ ఉంటుంది ఆల్రెడీ, ఎల్డర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు. దక్షిత్ని ఎవ్రీడే బ్రష్ చేయించడం అండ్ మేము బ్రష్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. సో అషికి అన్ని రిఫరెన్స్ అనమాట, చూసి నేర్చుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అసలు బ్రష్ చేయడానికి ఆ పేస్ట్ తినేస్తుంది కానీ బ్రష్ చేయదు. ఇంకా బలవంతంగా చేపిస్తాను, ఎందుకంటే పళ్ళు చాలానే వచ్చాయి కదా, మనం పోనీలే అది ఇది అని వదిలేస్తే మంచిది కాదు. అందుకనే పేస్ట్ యూస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి యూజ్ చేయాలన్నమాట. కిడ్స్కి ఇక్కడ అంతా సేఫ్గా మంచిగా దొరుకుతూ ఉంటే, ఇక్కడ చూసారా చేయమంటే మొత్తం మింగేసి ఊస్తూ ఉంది. సో అలా ఎవ్రీడే నేనైతే ఖచ్చితంగా దక్షిత్ని నేను బ్రష్ చేసినప్పుడు పక్కనే పెట్టుకుంటా అనమాట. దక్షిత్ కూడా అలానే నేర్చుకున్నాడు. అంతకుముందు నాకు చాలా టఫ్ అయ్యేది. వాడికి 3 కంప్లీట్ అయ్యాకే చెప్పాలంటే
ఏడవకుండా బ్రష్ చేసుకుంటున్నాడు. అండ్ వాడంతటి వాడు చేసుకోవడం ఇదంతా. అంతకుముందు సరిగా ఊసేవాడు కాదు, సరిగా ఓపెన్ చేసేవాడు కాదు, బ్రష్ చేసేవాడు కాదు. బట్ ఇప్పుడు అషి అలా కాదనమాట. ఇప్పుడిప్పుడు కొంచెం లైన్లో పడుతుంది. అండ్ ఇక్కడ కెమెరా పెట్టాం కదా, అటు ఇటు చూస్తూ చేసుకుంటుంది అనమాట. అండ్ అషి పొద్దున్నే లేవగానే ఫస్ట్ వాటర్ అడుగుతుంది. తనంతట తనే అడుగుతుంది. నేను దక్షిత్కి అయితే గుర్తు చేసి వాటర్ పట్టించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. బట్ అషికి డే మొత్తంలో తనకి ఎప్పుడు బాడీకి వాటర్ కావాలనిపిస్తే అప్పుడు అడుగుతుంది. ఆ తర్వాత బ్రష్ చేశాక ఫస్ట్ జ్యూస్ ఇస్తాను. జ్యూస్ తాగుతుంది. ఇండియాలో ఉన్నప్పటి నుంచి అలవాటు చేసాము. కొంచెం క్వాంటిటీనే ఇస్తాను, ఎక్కువ క్వాంటిటీ ఇవ్వను. తను కూడా ఇవ్వకపోతే అసలు ఊరుకోదు. చాలామందికి ఈ జ్యూస్ అయితే తాగిన అంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఒక 3-4 డేస్ అయితే ఖచ్చితంగా మోషన్స్ అలా అవుతాయి. చాలా మందికి అవుతాయి. సో కంగారు ఏం పడద్దండి. మన బాడీకి ఒక కొత్త ప్రొడక్ట్ అలవాటు పడడానికి టైం పడుతుంది. లేటర్ ఆన్ అలవాటు అయిపోతుంది. నాకు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలానే అయ్యేది. ఈవెన్ మా హస్బెండ్కి కూడా అంతే. సో ఎవరైనా భయపడతారేమో అని ముందే చెప్తున్నాను. అండ్ అయితే ఇక్కడ జ్యూస్ తాగేసి ఈలోపు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసాను అనమాట. పిల్లలకి ఇంకా గీతోనే వేస్తాను మోస్ట్లీ, ఏ దోశ అయినా ఏదైనా సరే. ఇంకా చిన్ని చిన్ని వాటిల్లాగా వేసాను. How are you? I'm fine, thank you. Good morning, Chappu. Good morning. Good morning. Good morning. Morgan, Chappu. బ్రష్ చేసావా దక్షిత్? చెప్పు అమ్మా. బ్రష్ చేసాను. బ్రష్ చేసావా? పెట్టుకోను. ఏంటది? అండ్ నార్మల్ డేస్లో కిండర్ గార్డెన్కి వెళ్తాడు కాబట్టి ఇంకా వీకెండ్స్లో వాడిని ఇద్దరిని ఉంచేస్తాం అనమాట. వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు. ఒక్కొక్కసారి 10కి లేస్తాడు, ఒక్కొక్కసారి 10:30కి లేస్తాడు. పిల్లలు ఎంత నిద్రపోతే అంత హెల్దీగా ఉంటారు. సో నార్మల్ డేస్లో అలా తప్పదు కాబట్టి ఇంకా పొద్దున్నే లేపుతాం అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ప్యాంపరింగ్ సెషన్. వీళ్ళు లేచి కాసేపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. వాడికి ఆ ప్యాంపరింగ్ లవ్ అంటే చాలా ఇష్టం. మనకి అలానే చూపిస్తాడు, వాడు అలానే కోరుకుంటాడు. అండ్ ఇక్కడ ఈలోపు అషి అయితే బ్రేక్ఫాస్ట్ తినేస్తుంది. మా ఇంట్లో పంక్చువల్గా ఉండేదంటే అషి మాత్రమే. అంటే పొద్దున్నే లేవడం, పడుకోవడం, టైం టు టైం అన్నీ చాలా పంక్చువల్గా చేస్తుంది. చాలామంది కిడ్స్కి ఏం పెడతారు అని కూడా అడుగుతారు. నేను స్పెసిఫిక్గా వీడియోస్ ఏం డెడికేటెడ్గా చేయలేనండి ఇద్దరు పిల్లలతో. నేను చేసే వ్లాగ్స్లోనే వాళ్ళకి ఏం పెడతాను ఏంటనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ కొంచెం రైస్, కొంచెం పెసరపప్పు అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను. బ్రాకలీ, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, పాలకూర ఉంటే పాలకూర కూడా వేస్తాను. బట్ ఆ రోజు పాలకూర లేదు. అందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ కారానికి అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ అనమాట. ఇవన్నీ వేసి మంచిగా కుక్కర్ విజిల్ పెట్టేస్తా. అండ్ కొంచెం ఎక్కువ విజిల్స్ వేపిస్తానండి. సో ఇలా అయ్యే వరకు. ఆ తర్వాత మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేస్తానంతే. మరీ పేస్ట్ లాగా చేయను. జస్ట్ దట్ ఆ క్యారెట్, బీన్స్ కొంచెం స్మాష్ అయ్యేలా వేస్తా అంతే. ఇది వీక్లీ 2 to 3 టైమ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలకి అన్ని వెజిటబుల్స్ వెళ్తాయి. అండ్ మా పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ ఇది. అషి కూడా ఎప్పుడైనా ఫుడ్ తినకపోయినా గో టు ఫుడ్ లాగా ఉంటుంది అనమాట. సో దాంట్లో కొంచెం నెయ్యి వేసి సాల్ట్ వేసి పెట్టేస్తాను అనమాట. ఇద్దరు చక్కగా తినేస్తారు. నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను కూడా వీక్కి 2 to 3 టైమ్స్ అయితే ఖచ్చితంగా పెడతాను. అదర్ దాన్ దట్ నేను ఇంట్లో ఏం కుక్ చేస్తే అదే పెట్టేస్తాను అనమాట. ఆ రోజు మార్నింగ్ ఎగ్ తినలేదు దక్షిత్. ఎందుకంటే లేట్గా లేచాడు కాబట్టి ఇంకా అందుకని చెప్పి వాడికి ఎగ్ కూడా ఇచ్చేసాను అనమాట. ఎగ్ అది కలిపి తినేస్తాడు స్పూన్ వేసి ఇస్తే. మా కోసం వచ్చేసి రైతా చేశాను. అండ్ ముందు రోజు నైట్ బిర్యానీ చేశాను అనమాట. అది ఉండిపోయింది. ఇంకా అదే కొంచెం కొంచెం ఎగ్తో అండ్ రైతాతో తినేద్దామని చెప్పి ఇంకా కుకింగ్ ఏం పెట్టుకోవద్దన్నారు మా హస్బెండ్. అందుకని సింపుల్గా కుక్ చేసేసుకున్నాము. అండ్ స్నానం కూడా చేసి రెడీ అయిపోయామన్నమాట బయటికి వెళ్ళడం కోసం. అండ్ నాకైతే బేసిక్గా ముందు రోజు వండినవి స్టోర్ చేసుకొని తినడం అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఆ రోజు ముందు రోజు నైట్ ఎందుకో ఎక్కువ తినలేకపోయాను అనమాట. ఐ డోంట్ నో ఎందుకో. బేసిక్గా నేను కరెక్ట్గానే వండుతాను. ఆ రోజు మా హస్బెండ్ నైట్ సరిగా తినలేదు, నేను సరిగా తినలేదు. ఇంకా కొంచెం కొంచెం క్వాంటిటీ మిగిలిపోతే ఇంకా అవి సేల్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్కి పడేయలేక. అషి ఇలారా నేను వేస్తాను. ఏనా ఫస్ట్ షూ వేసుకో. కూర్చో 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 కూర్చో. షూ వేస్తాను, కూర్చో. షూ వేసుకో ఫస్ట్. వేసుకో.
వేసుకో. నాన్న జాకెట్ ఏమన్నా రక్షిత్ బాయ్ చెప్పు. బాయ్ హాయ్ చెప్పాలా? బాయ్ హౌస్. మేము ఆచి వెళ్తున్నాం, జాగ్రత్త చెప్పు. అన్నలాగా హెయిర్ కూడా వేసేయాలి నీకు, అంతేనా? అన్న ఏం చేస్తుంది? ఎందుకు అంత సాగతీస్తున్నావు? అశమ ఆ క్యాప్ అంటే వేయాలండి డాడీ, హెయిర్ చెరిగిపోతుంది. అశమ ఇలానే బాగుంది. వస్తున్నాను రా. పద. దక్షిత్ ఇక్కడ చూడు. దక్షిత్ ఇక్కడ చూడు. క్యాట్ ఉందా? పద. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. అషి హాయ్ చెప్పు. హాయ్ డాడీ చెప్పు. హలో హాయ్. సో మేమైతే పొద్దు నుంచి అనుకున్న ప్లాన్ మధ్యాహ్నం నుంచి పోస్ట్పోన్ అయ్యి ఈవినింగ్కి ఫైనల్లీ టైం ఎంత 4:30 4:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. కొంచెం నీరసంగా టైర్డ్గా అనిపించింది కానీ బట్ వీక్ అంతా వెయిట్ చేస్తాం సాటర్డే బయటికి వెళ్తే బాగుండు అని. అట్లీస్ట్ ఈ వీక్ ఎక్కడికి వెళ్ళలేదు, కిండర్ గార్డెన్కి వెళ్ళి డ్రాప్ చేసి రావడం తప్ప. బట్ మ్యాండేటరీ పనులు ఉన్నాయన్నమాట. డిఎంకి వెళ్ళి కొన్ని తెచ్చుకోవాలి అండ్ రేపు గార్డెనింగ్ పనులు ఉన్నాయి. సో సాయిల్ తెచ్చుకోవాలన్నమాట. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం సీడ్స్ అవన్నీ పెట్టాలి. ఎవ్రీ వీక్ అలానే పోస్ట్పోన్ అయిపోతుందని చెప్పి ఫైనల్లీ బయటికి వెళ్తున్నాం. పిల్లలు పొద్దునుంచి బయటికి వెళ్దామని రెడీ అవుదామని చెప్పి పాపం పొద్దునుంచి తినేస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే రెడీ అయ్యారు. సో ఫైనల్లీ ఇప్పుడు అషి లేచాక తనకి లంచ్ పెట్టేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. ఏం రెడీ అంతసేపు పెడుతున్నాం యాప్స్. ఫస్ట్ ఓబీఐ డిఎం ఆపోజిట్లోనే ఉంటాయి, అక్కడికి వెళ్దాం. అక్కడ మోస్ట్లీ మనం అనుకున్నవన్నీ దొరికేస్తే ఇంకప్పుడు ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్దాం, లేకపోతే లేదు. ఓకే బుబ్బు మా అషిమా. దక్షిత్ హాయ్ చెప్పు అందరికి. ఇటు హాయ్ అషియమ్మ, భలే చెప్తున్నా అషియమ్మ. హాయ్ చెల్లి చూడు ఎలా చెప్తుందా. హాయ్ నాన్న. అదెందుకు తీసుకొచ్చామా? అశ్విని ఇందులో కూర్చోబెట్టు ఊరికి. అది చాక్లెట్ కాదు, మంది కాదు. ఇక్కడ కూర్చోను. దక్షిత్ నువ్వు నుంచి అలా. ఓకే కూర్చో కూర్చో అశ్యమ్మ. నువ్వు ముందుంటానా కన్నీ నాకు అనిపించలేదు. ఏ దక్షిత్ హాయ్ చెప్పు. హాయ్. హాయ్. సమ్మర్ అయితే కలకల ఆడిపోతుంది మొక్కలతో. వర్మీ కంపోస్ట్ ఇది ఓన్లీ ప్లాంట్స్, వెజిటేబుల్స్ది కాదు. ఇక్కడ ఉంది ఇవి ఫ్లవర్స్ది. వెజిటేబుల్స్ ఇక్కడ లేదు బుజ్జి. అండ్ ఎస్ మేమైతే ఓబీఐకి వచ్చేసాం. చాలామంది మీ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతారు కదా. సో ఓబీఐలోనే తీసుకుంటానండి. అక్కడైతే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, బాగుంటాయి. అంటే చాలామందికి ఇండోర్కి అవుట్డోర్కి డిఫరెన్స్ తెలీదు. అంటే అఫ్కోర్స్ నాకు ఇనీషియల్గా తెలిసేది కాదు మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినప్పుడు. సో ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ లోపల ఉంటాయండి, మనం అదొక్కటే చూసుకోవచ్చు. ఇంకా పాట్ పైన అవన్నీ సింబల్స్ అన్నీ చూసుకోకర్లేదు. సపరేట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో దట్ మనకి ఈజీగా
పిక్ చేసుకొని తెచ్చేసుకోవచ్చు. సో నేనైతే సీడ్స్ అండ్ అలానే మట్టి తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే ఫెబ్ ఎండింగ్ మార్చ్ నుంచి ఫుల్ స్టార్ట్ చేస్తారు. ప్రతి షాప్లో కూడా మొత్తం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి. మనకి ప్రాపర్గా టైమింగ్స్ తెలియాలి, అంటే ఎప్పుడు సీడింగ్స్ పెట్టాలి అండ్ ఏ టైంలో పెట్టారు ఇలాంటివన్నీ తెలిస్తే మనం ఈజీగా పని చేసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడైతే మొక్కల కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటాయండి. నాకు విడివిడిగా షాప్స్లో కన్నా ఇక్కడే బాగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ మట్టి కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు మా హస్బెండ్ ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. బట్ లాస్ట్ టైం ఏంటంటే సపరేట్గా ఇక్కడ ఏంటది ఫ్లవర్స్కి వెజిటేబుల్స్కి అన్నీ సపరేట్గా దొరుకుతుంది అనమాట సాయిల్. లాస్ట్ టైం మా హస్బెండ్ ఏది తెస్తే అది వేసేసేదాన్ని. బట్ ఈసారి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నా. ఎవ్రీ టైం ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ దక్షిత్ పాట్ తీసుకొని అమ్మ తీసుకో అని అంటున్నాడు అనమాట. సో మంచిగా ఇవన్నీ కూడా ఇండోర్ టైప్ లాగే ప్లాంట్స్ అయితే. సో ఇక్కడ మంచిగా పాట్స్ ఉంటాయి. అండ్ ఓబీఐ చాలా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అన్నీ దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. అంటే హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ థింగ్స్ కానీ ఏదైనా డెకార్ పర్పస్ కానీ ఇలా ప్లాంట్స్ పాట్స్ సాయిల్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అనమాట. అసలు ఒక పెద్ద గోడౌన్ లాగే ఉంది, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ బయో కూడా దొరుకుతుందండి మట్టిలో. మనకి అన్ని లీటర్స్లో అమ్ముతారంట, 20 లీటర్స్ అలా. సాయిల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. అన్నీ తిరిగాం కానీ మాకు కావాల్సింది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది. అది కూడా కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం మట్టి కొనడానికి రావడం. ఇంకా మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంకెక్కడెక్కడ ఉంటుంది ఏంటి అని కనుక్కొని ఇంకా తర్వాత తీసుకుందాంలే అన్నట్టు ఇంకా జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడేముందని తెలుసుకొని వచ్చేసాను. అండ్ ఇంకా పాలకూర విత్తనాలు అవి తీసుకొని ఆపోజిట్లో డిఎం ఉంటే వచ్చానమాట. ఇక్కడ డిఎంలో పిల్లలకి కొంచెం హెల్దీ ఏమంటారు క్యాండీస్ టైప్ లాగా దొరుకుతాయి. కొంచెం మల్టీవిటమిన్ షార్ట్స్ లాగా, అందులో కొంచెం షుగర్ లేనివి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ లాలీపాప్స్ షుగర్ ఫ్రీ లాగా అనమాట, ఫ్రూట్తో చేసినట్టు ఉంటాయి. సో అలా కొన్ని హెల్దీ ఆప్షన్స్ ఎత్తుక్కుంటాం పిల్లలు అడిగినప్పుడు. ఇవి కూడా అంతే ఇష్టమే ఉండదు మా పిల్లలకి. బట్ వాళ్ళు ఎప్పుడైనా బాగా క్రాంకీ ఉంటే అడిగితే, అంటే బయటకు వచ్చినప్పుడు మాత్రమే, ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను ఇవ్వను. మోస్ట్లీ ఇంకా అవేం పెట్టుకొని వాళ్ళు అడుగుతారు కానీ నేనైతే ఇవ్వను. ఎందుకంటే షుగర్స్ మనకు తెలియకుండా ఎలా అయినా వెళ్ళిపోతాయి పిల్లలకి, రైస్ రూపంలోనో సమ్ అదర్ థింగ్స్లో ఫ్రూట్స్లో అలాగా. మనకి తెలిసినంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ నేను ఏమంటారు డ్రై ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ డిఎంలో తీసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ పిల్లలకి స్నాక్స్ కూడా హెల్దీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇదంతా పిల్లల స్నాక్స్ సెక్షనే. పిల్లల్ని మా హస్బెండ్ ఇలాంటి గ్రాసరీస్కి వాటికి తీసుకురావడానికి చాలా భయం. ఎందుకంటే వాళ్ళు ఇవి చూసి వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో ఎక్కువ తినేస్తారు ఫుడ్ అని చెప్పి భయం అనమాట. అండ్ ఇప్పుడు మేము తీసుకున్నవి ఏంటంటే ఇంకా క్యాండీ అని అడుగుతున్నారని, ఇవి ఫ్రూట్ బార్స్ లాగా ఉంటాయి. అంటే అవి మేడ్ ఆఫ్ ఓట్స్ అండ్ నట్స్ అనమాట, బాగుంటాయి. ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు తింటూనే ఉంటారు. అండ్ ఇక్కడ డిఎంలో వచ్చిన ఇంకో మెయిన్ పని ఏంటంటే ఫొటోస్ ప్రింట్ తీయడానికి అనమాట. మేము మా ఇంట్లో పిక్చర్స్ చాలా తక్కువే పెట్టుకుంటాం ఫ్రేమ్స్లో, బట్ ఉన్న వాటిల్లో మారుస్తూ ఉంటాం అనమాట. ఇండియాలో ఫోటో సెషన్ చేయించాం కదా అప్పుడు సంక్రాంతి అప్పుడు. అండ్ అషిక్ కూడా ఫ్రాక్ వేసి ఒక మంచి ఫోటో సెషన్ తీసాము. అండ్ కిండర్ గార్డెన్లో కూడా ఫ్యామిలీ ఫొటోస్ అవి సబ్మిట్ చేయాలి. ఇంకా అవన్నీ డిఎంలో ప్రింట్ తీసుకుంటాం అనమాట. ఎప్పుడైనా సరే మంచిగా ప్రింట్ వస్తాయి, బాగుంటాయి కూడా. మీకు చూపిస్తాను ప్రింట్ వచ్చాక. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు మా హస్బెండ్ తీస్తారు. సో అందుకే మీకు కూడా తెలుస్తుంది ఎవరికైనా కొత్తగా జర్మనీ వస్తాయి అన్నట్టు షేర్ చేస్తున్నాను. ఇంక మన మొబైల్ నుంచే మనం పీసీలోకి పంపించుకొని ప్రింట్ తీసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకొని సైజ్ అంతా అయ్యాక పేమెంట్ చేశాక అప్పుడు ప్రింట్ వస్తుందన్నమాట. దానికి మనకి చక్కగా ఫోల్డర్లా ఇస్తారు, ఇంకా అందులో తెచ్చేసుకోవడమే. మనకు కావాల్సిన సైజ్ ముందే మా ఫ్రేమ్లో అన్నీ కొలుచుకొని తీసుకెళ్తాం. ఈ ఫొటోస్ చాలా బాగా నచ్చాయి మా హస్బెండ్కి. సో ఫొటోస్ ఇంట్లో అప్డేట్ చేద్దామని అన్నారు, ఇంకా అందుకే ప్రింట్ తీసుకున్నాం. అండ్ ఫ్యామిలీ పిక్చర్ అయితే ఇది ఒకటి ఇచ్చామన్నమాట. అండ్ ఇంకా ఆన్ ది వేలో ఐస్ క్రీమ్ అది తీసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళి ఓపిక లేదు, ఎస్పెషల్లీ పిల్లలతో. అండ్ ఇంక ఇంటికి వచ్చాక తీసుకొచ్చినవి కొన్నే. నేను అనుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరకలేదన్నమాట, స్టాక్ అయిపోయినాయి ఏమో తెలీదు. అండ్ ఇక్కడ కొన్ని సీడ్స్ అలానే ఇంట్లో కావాల్సినవి. అండ్ నేను పాప్కార్న్ ఇవన్నీ ఇంట్లోనే చేస్తాను పిల్లలకి. అండ్ కిండర్ గార్డెన్కి వెళ్ళొచ్చిన కానీ ఏవో స్నాక్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. ఇంక ఇంట్లో ఉన్నవి అయిపోతే ఇంకా అవి స్టాకప్ చేశాను వాళ్ళకి కావాల్సినవి. అండ్ ఇలా బయటికి వెళ్ళినప్పుడు
కొనాల్సి వచ్చింది కాబట్టి ఇంకా అవి తీసుకున్నా. అండ్ మెయిన్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా అవి ఓల్డ్ ఫ్రేమ్స్లో ఇవి ఉంటాయి. అషి పుట్టిన ఫస్ట్ డే ఫోటో అది. అండ్ దక్షిత్ నేను 9th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దక్షిత్ అనమాట. ఆల్మోస్ట్ 1.5 year అనుకోండి అప్పుడు ఈ దక్షిత్. అవి ఫొటోస్ సెలెక్ట్ చేసి అప్పుడు పెట్టాము. సో ఇట్స్ టైమ్ టు అప్డేట్ అని అనిపించింది. అందుకే ఇండియా నుంచి మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకొచ్చాను. సో అవి ఇంకా తీసేసి పెడుతున్నాం అనమాట. ఈ ఫ్రేమ్స్ అయితే ఐకియాలో తీసుకున్నవేనండి. సో ఈజీగా తీసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి డిఎంలో. నాకైతే బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడే తెచ్చేసుకుంటాము. అండ్ అషి ఎంత ఎదిగిపోయిందా అని ఈ ఫొటోస్ చూస్తే అనిపించింది. పుట్టినప్పుడు ఫస్ట్ డేకి అండ్ 1.5 yearకి ఇది కరెక్ట్గా 1.5 year అప్పుడు తీయించాను అనమాట ఫోటో. ఎంత డిఫరెన్స్ ఉందో, పిల్లలు ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నారో అనిపించింది. సో ఈ మా హాల్లో ఉండే ఫొటోస్ అనమాట. మధ్యలో మా ఇద్దరిది అండ్ అటు ఇటు పిల్లలు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో మావి కూడా ఫోటో ఉంటుంది, ఇంకొకటి ఫోటో వెనకాల ఫోటో ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు తీసి మారుస్తూ ఉంటాము. సో ఫైనల్లీ ఇంకా ఫొటోస్ అయితే అప్డేట్ చేసామన్నమాట వాల్కి. అండ్ హోమ్ టూర్ కూడా చేస్తానండి. నేను అనుకున్న ఫర్నిచర్ అయితే వచ్చేసింది, కొత్త ఫర్నిచర్. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ హ్యాపీనెస్ చూసారా, చాలా బాగున్నాయి. ఆ ఫొటోస్ ప్రింట్ తీసి ఆ రోజు అంతా చూస్తున్నారు, చెప్తున్నారంట దిష్టి తీసి సాయంత్రం పిల్లలకి నా దిష్టి ఎక్కువ తగిలిందని. బాక్స్ అంట. బాక్సా? ఓపెన్ ఓపెన్. హ్యాపీ బిలేటెడ్ వ్యాలంటైన్స్ డే, అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చూడనా అమ్మ తెలుగుగా మొత్తం అన్ని కలిపి అన్నిటికీ కలిపి ఏది ఎయిర్పాడ్స్ ప్రో. వెయిట్ అషిమా వెయిట్. ఎయిర్పాడ్స్ ప్రో అంట. ఏందో ఈ ఎయిర్పాడ్స్ క్రేజ్ మామూలు. ఏంటిది సెకండ్ జెన్. సో అన్నీ టుగెదర్ వద్దులే, రైట్ హ్యాండ్ వేస్తా. తీసుకో, నీడే తీసుకోండి. ఓకే, నువ్వు ఇస్తావా? నాన్నకి ఇవ్వు. ఓపెన్ చేయమని నాన్ని. థ్యాంక్ యూ. నాన్న ఓపెన్ అంట. ఏంటి ఓపెన్ చేస్తే అషమా అదేంటది తెలుసా నీకు అసలు? ఓపెన్ ఏంటి? థ్యాంక్ యూ, వెల్కమ్. నీ ఐఫోన్ ప్రొడక్ట్స్ అన్నీ నేనే ఇవ్వాలని, ఇంకా అంతకన్నా నీ దగ్గర ఏమీ ఆశలు లేవని. అఫ్కోర్స్ ఇది నువ్వు ఆశించలేదు అనుకో, కానీ ఇంక అయిపోయినాయి. ఇక ఫోన్ ఇచ్చాను, తర్వాత వాచ్ ఇచ్చాను. విజయ్ ఒక్కొక్క ఇయర్ ఇచ్చాను చూడు. 2023లో నా ఫోన్ ఇచ్చాను. 23లో ఫోను, 24లో వాచ్, 25లో ఎయిర్పాడ్స్, 26లో ఇంకేం లేవు. ఇంకా అంతకుమించి ఏం లేవు. తినేది కాదమ్మా అది. ఏంటి? వావ్, ఏంటది? చూడు. ఓపెన్. వావ్, అషి ఎక్స్ప్రెషన్స్ చూడు వచ్చి. వావ్, అదేంటో అనుకుంటున్నది. ఓపెన్. రావట్లేదా? టర్న్ చేయి. వావ్. అషి నీకు తెలుసా అదేంటో? నువ్వు ఎక్సైట్ అయిపోతున్నా గిఫ్ట్ నాకొద్దే. కాదు విజయ్, అదేంటో కూడా దానికి తెలీదు. ఇవేంటి బడ్సా? సైజుని బట్టి చిన్నవి పెద్దవి పెట్టుకుంటారు. ఇయర్ కాదు అంటే అర్థమోలా. ఇయర్ సైజుని బట్టి కొన్ని బడ్స్ నన్ను ఫ్రంట్ పెట్టుకునేవి. సైజెస్ ఇస్తాడు ఇందులో. ఓ, మనకి ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చా? ఛార్జింగ్ పెడదామా? అండ్ ఈ ఎయిర్పాడ్స్ వచ్చి ఎప్పుడో తీసుకున్నాను, బట్ మా హస్బెండ్ చేతికి లేట్గా వెళ్ళాయి అనమాట. తనకి తెలియదు నేను తీసుకుంటా అని. యాక్చువల్గా నాకు ఎయిర్పాడ్స్ మీద ఒపీనియన్ లేదు, ఎందుకంటే అవి చిన్న బడ్స్ కదా. పొరపాటున చెవుల్లోంచి పడిపోయాయంటే వేలు పడిపోయినట్టే పోయినట్టే కదా. అందుకని ఎప్పుడు తీసుకునే ఒపీనియన్ లేదు. బట్ మా హస్బెండ్ ఈ మధ్య ట్రావెల్ ఎక్కువ చేస్తున్నారు, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి. అండ్ తనకి బేసిక్గా ఈ మ్యూజిక్ అన్న హెడ్సెట్స్ అన్న చాలా ఇష్టం అనమాట. బట్ పెళ్ళి అయ్యాక అవన్నీ పక్కన
పక్కన పెట్టేశారు. ఎందుకంటే మోస్ట్లీ నాతోనే ఉంటారు ఆఫీస్ టైంలో తప్ప, మిగిలిన టైం అంతా నాతోనే ఉంటారు. స్పెషల్గా తను పెట్టుకొని వినే అంత ఉండదు. మంచి మంచి కొనుక్కొని అన్నీ ఉండేవి కానీ ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. ఎప్పుడైనా నేను లేను, తను సింగిల్గా ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే అది యూజ్ చేస్తారు. అండ్ ఆ టైంలో కూడా మోస్ట్లీ నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు ట్రావెల్లో ఉన్నా సరే. ఇంకా ఎయిర్పోర్ట్లో అలా ఎప్పుడైనా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈ మధ్య ట్రావెల్ ఎక్కువ చేస్తున్నారు. అండ్ తనకి మళ్ళీ నాతో మాట్లాడాలన్నా ఫోన్ పట్టుకొని ఎక్కువసేపు మాట్లాడలేరు కదా. కార్లో అయితే కూర్చొని స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడతారు ట్రావెల్లో అంతా. బట్ ఒక్కొక్కసారి ట్రైన్లో వెళ్తూ ఉంటారనమాట. సో అలా వెళ్ళినప్పుడు ఆ ఫోన్ వేడిగా ఉంటుంది కదా, ఇంకా నాకు అనిపించింది ఇట్స్ టైమ్ టు గిఫ్ట్ హిమ్ అని. అండ్ తను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, బట్ ఆగిపోతున్నారనమాట అవసరమా ఎందుకు అని. బట్ నేను ఇంకా నాకు అర్థమైంది బేసిక్గానే అబ్బాయిలకి గిఫ్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఆప్షన్స్. అండ్ వాళ్ళకి ఉపయోగపడేది అండ్ వాళ్ళు ఇష్టపడేవి ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ నాకు తను సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టం. బేసిక్గా అది యానివర్సరీ వరకు ఉంచవచ్చు, బట్ అనుకోకుండా తనకి తెలిసిపోయిందనమాట. ఇంకెందుకు యూజ్ చేయడమే కదా ఎప్పుడైనా కావాలి, ఇంకా అందుకని ఆ రోజే గిఫ్ట్ చేసేసాను అనమాట. సో తన ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అదంతా మీరు తన ఫేస్లో చూడొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనలీ ఇంకా ఆ రోజు ఇచ్చాక ఇంకా నెక్స్ట్ డే నుంచి మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ తనకి ఇష్టమైంది ఇస్తే చాలా బెస్ట్గా యూజ్ చేస్తారనమాట ప్రోడక్ట్. సో అందుకని ఇంకా అలా గిఫ్ట్ చేసా. అలా మా రోజు అయితే ఎండ్ చేసామన్నమాట హ్యాపీగా. సో ఇలా మా డే గడిచింది. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ అందరితో పాటు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.